చందమామ కథ సాధువర్తన. నిత్యానందుడు అనే సాధువు దేశ సంచారం చేస్తూ కోమలపురం అనే గ్రామం చేరుకున్నాడు. అది వేసవి, మిట్ట మధ్యాహ్న సమయం. మండుటెండలో నడవటం వల్ల దాహంతో అతడి నాలుక పిడచకట్టుకుపోతోంది. ఆయన ఒక ఇంటి తలుపు తట్టి ఇంటావిడ తలుపు తీయగానే దాహం తీర్చుకునేందుకు మంచినీళ్ళు అడిగాడు. ఆమె ఒక చెంబు నిండా నీళ్లు తెచ్చి నిత్యానందుడికి ఇచ్చింది. ఆయనకు వాటితో దాహం తీరక మరికొంత కావాలన్నాడు. ఇంటావిడ మరొక చెంబు నీళ్లు తెచ్చిచ్చింది. నిత్యానందుడు దాహం తీర్చుకొని ఆమెను దీవించి అక్కడనే దాపులనున్న చెరువు గట్టు మీద రావి చెట్టు కింద కూర్చున్నాడు. చెరువులో నీళ్లు లేవు. అది పూర్తిగా ఎండి బాగా బీటలు బారి ఉంది. రావి చెట్టు ఆకులు కూడా పచ్చదనం మాసి గాలి తాకిడికి గలగలలాడుతున్నాయి. ఆనాటి వరకు నిత్యానందుడికి ప్రతి గ్రామంలోనూ ఎంతో ఘనంగా ఆతిథ్యం లభించింది. కోమలపురంలో కూడా తప్పక అలాంటి ఆతిథ్యం లభిస్తుంది అనుకున్నాడు. కానీ సాయంత్రం అయినా ఆయన్ని గ్రామస్తులు ఎవరూ తమ ఇళ్లకు ఆహ్వానించలేదు. నిత్యానందుడు ఆ రాత్రి తన వెంట తెచ్చుకున్న ఫలాలతోనే ఆకలి తీర్చుకొని ఉదయాన్ని నిద్రలేస్తూనే కొంచెం దూరాన కొండ పాదంలో ఉన్న కాంచనపురం అనే గ్రామానికి బయలుదేరాడు. దారిలో ఆయనకు చిదానందుడు అనే సాధువు ఎదురయ్యాడు. ఇద్దరు ఒకరినొకరు పరిచయం చేసుకున్నాక నిత్యానందుడు చిదానందుడిని ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. చిదానందుడు తాను కోమలపురం పోతున్నట్లుగా చెప్పాడు. మీరు ఆ గ్రామానికి వెళ్ళకండి, అక్కడి ప్రజలకు మనలాంటి సాధువులంటే ఆదరణ లేదు, మీరు కూడా ఇబ్బందులు పాలు కావలసి వస్తుంది అని నిత్యానందుడు తన అనుభవం చెప్పాడు. చిదానందుడు ఆయన మాట వినక కోమలపురం వెళ్ళి అక్కడ వారం రోజులు గడిపి కాంచనపురానికి తిరిగి వచ్చాడు. ఒకనాటి సూర్యోదయం వేళ చెరువుకు స్నానానికి వచ్చిన సాధువులిద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆ రోజు నా మాట వినక మీరు కోమలాపురం వెళ్ళారు, అక్కడ ఆతిథ్యం దొరక్క అవస్థల పాలై ఉంటారు అవునా అని అడిగాడు నిత్యానందుడు సదానందుని. అలాంటిదేం లేదు, గ్రామస్తులు నాకు ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళు చూపిన ఆదరణ, గౌరవ మర్యాదలు ఎన్నటికీ మరవరానివి అన్నాడు చిదానందుడు. అలాగా, అయితే నేను చేసుకున్న పాపం ఏమిటి అంటూ నిత్యానందుడు ఆశ్చర్యపోయాడు. కోమలపురం గ్రామంలోకి వెళ్ళాలంటే మనం చాలా దూరం చెరువుగట్టు మీదుగానే నడవాలి. మీరు అటే వెళ్ళారు కదా, అప్పుడు చెరువు ఎండిపోయి బీటలు వారి ఉన్న సంగతి మీరు గమనించలేదా అని అడిగాడు చిదానందుడు ఆశ్చర్యంగా. గమనించాను. దానికి నాకు గ్రామస్తులు ఆతిథ్యం ఇవ్వకపోవటానికి సంబంధం ఏమిటి అన్నాడు నిత్యానందుడు. చాలా ముఖ్యమైన సంబంధమే ఉంది. ఆ ఎండిన చెరువును చూస్తూనే మీరు గ్రామస్తులు తాగే నీరు లేక బాధపడుతున్నారని గ్రహించవలసింది. అలా కాక మీరు గ్రామం ప్రవేశిస్తూనే దాహం అడిగారు అన్నాడు చిదానందుడు. ఏం చేసేది, మండుటెండలో నేను ఎంతో దూరం నుంచి నడిచి వస్తున్నాను. ఆ గ్రామం చేరేసరికి నాలుక పిడచకట్టుకుపోతుంది అన్నాడు నిత్యానందుడు అమాయకంగా. ఆ మాట నిజమే, కానీ ఆ గ్రామస్తులకు చాలా కాలంగా నీటి కొరత ఏర్పడింది. తాగే నీటి కోసం క్రోసెడు దూరం వెళ్ళి వస్తున్నారు. మన బోటి సాధు సన్యాసులంటే ఎవరికైనా భక్తి గౌరవాలు ఉండడానికి కారణం మనం వాళ్ళ కష్టాలు తీరేందుకు ఏదైనా మార్గం చూపుతామని, అంతేగాని మనం వాళ్ళపై అధికారులం ఏం కాదు కదా అన్నాడు చిదానందుడు. నిజమేననుకోండి, మీరు ఆ గ్రామస్తుల నుంచి ఎలా ఆతిథ్యం పొందగలిగారు అని అడిగాడు నిత్యానందుడు కుతూహలంగా. నా పెద్ద కమండలంలో 2-3 రోజులకు సరిపడా మంచినీళ్ళు వెంట తీసుకుపోయాను. అంతకుముందు కొద్ది రోజుల పాటు కోమలపురం దాపనున్న కొండ ప్రదేశం తిరిగి రాళ్ల మరుగున ఒక నీటి దారును కనుగొన్నాను. ఆ సంగతి గ్రామస్తులకు చెప్పాను. వాళ్ళిప్పుడు ఆ నీటి దారి నుంచి చిన్న కాలువ తవ్వి ఎండిపోయిన తమ చెరువును నీళ్లతో నింపుకున్నారు అన్నాడు చిదానందుడు ఉత్సాహంగా. నిత్యానందుడు తల వంచి చిదానందుడికి నమస్కరించి, ఎంతో కాలంగా దేశాటన చేస్తున్న నాకు మీ పరిచయం కారణంగా సాధువర్తన అంటే ఎలా ఉండాలో ఈనాడు తెలిసింది అన్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.